వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన బావతో కలిసి మద్యం సీసాల్లో పాయిజన్ కలిపి కట్టుకున్న భర్తను హతమార్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. పాల్వంచ మున్సిపాలిటీలోని పేట చెరువు గ్రామంలో నరేష్ ఫిబ్రవరి 13వ తేదీన మద్యం సేవించి వాంతులు అవడంతో కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఇంటికి తీసుకుని వచ్చారు. అనంతరం మరుసటి రోజు కూడా వాంతులయ్యి మృతి చెందాడు. అయితే మృతుడి తల్లి బంధువులు మాత్రం బుట్టుల నరేష్ మృతదేహాన్ని ఖననం చేశారు. బుట్టుల నరేష్ తెచ్చుకున్న మద్యం సీసాలో మిగిలి ఉన్న సగం మందు దశదిన కర్మల రోజు మృతుడికి వరుసకు బావ అయిన వ్యక్తి సేవించి అతను కూడా వాంతులయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో హుటాహుటిన బంధువులు అతన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరీక్షించిన వైద్యులు ఆ మందు సీసాలో పాయిజన్ కలిసిందని తెలపడంతో మృతుడి తల్లి చుట్టమ్మ పాల్వంచ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు బుట్టల నరేష్ కల్తీ మద్యం సేవించి మృతి చెందాడని తెలపడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ఖననం చేసిన మృతదేహాన్ని తహసీల్దార్ సమక్షంలో వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. విచారణలో ఈ వివాహితర సంబంధంతోనే భర్తను హతమార్చినట్లుగా తేలిందని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. బుట్టల నరేష్ ను పథకం ప్రకారం చంపిన ఘటనలో పినపాక మండలం ఉపాక గ్రామానికి చెందిన గద్దల సాంబశివరావు తనకు సహకరించిన వెంకటాపురం గ్రామం ములుగు జిల్లాకు చెందిన తాటి నరేష్ మృతుడి భార్య రజితను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. సమావేశంలో పాల్వంచ పట్టణ ఎస్ఐ సుమన్ పాల్గొన్నారు. తారీఖు రోజు చనిపోవడం జరిగింది. తను చనిపోయినప్పుడు అంతకంటే ముందు రాత్రి కొంచెం వామిటింగ్ చేసుకోవడం అది జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. మళ్ళీ ఇమీడియట్గా ఇంటికి తీసుకొచ్చారు. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వామిటింగ్ అవుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళే లోపే చనిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే నేను పోలీస్ వాళ్ళకు మామూలు వామిటింగ్ చేసుకున్నాడు కావచ్చని చెప్పేసి తీసుకెళ్ళి పూడ్చిపెట్టడం జరిగింది. అతను నెక్స్ట్ డే ఏం జరిగిందంటే ఇతని దినకర్మలకు హాజరైనటువంటి బంధువులలో ఒక వ్యక్తి ఈ పుట్టల నరేష్ అంతకంటే ముందు ఇతను చనిపోవడానికంటే ఒక రోజు ముందు కొంచెం మద్యం సేవించడం జరిగింది. ఆ బాటిల్ ఇంట్లోనే ఉంది. ఆ బాటిల్లో కొద్దిగా మద్యం కూడా మిగిలిపోయి ఉంటే ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళ బంధువు ఒకతను ఆ మద్యం సేవించడం జరిగింది. ఆ మద్యం సేవించిన తర్వాత ఇమ్మీడియట్గా అతనికి వామిటింగ్స్ ప్రారంభమైనాయి. మద్యం తాగిన తర్వాత ఎందుకు వామిటింగ్స్ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ పాయిజన్ కలిసి ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం జరిగింది. ఈ అనుమానాన్ని బేస్ చేసుకొని వాళ్ళ తల్లి పుట్టల నరేష్ ఒక తల్లి పుట్టల చుక్కమ్మ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదంతా సంఘటనను వివరిస్తూ ఇట్లా ఈరోజు జరిగింది. ఆ రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి నిన్న మళ్ళీ మా బంధువు అతను వదిలిపెట్టినటువంటి బాటిల్లో ఉన్నటువంటి మద్యం సేవించడం వల్ల వామిటింగ్స్ అయినాయి. డాక్టర్ దగ్గరికి పోతే ఈ విధంగా చెప్తున్నారు. మాకు అతని మృతిపైన అనుమానం ఉన్నదని చెప్పేసి ఫిర్యాదు చేయగా మేము ఈ సస్పీషియస్ డెత్ కింద కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా పాతి పెట్టినటువంటి శవాన్ని మళ్ళీ ఎగ్జిబిషన్ ద్వారా వెలికి తీసి ఎంఆర్ఓ సమక్షంలో ఎంఆర్ఓ ద్వారా పంచనామా చేపించేసి అతని యొక్క విషయాలు ఇవన్నీ ప్రిజర్వ్ చేసి ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్కడ అంటే వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి కొన్ని ఆధారాలు ప్లస్ ఇంకా ఇతర ఆధారాల ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాము. దాంతో తేలిన విషయం ఏమిటంటే గద్దల సాంబశివరావు ఇతని పినపాక మండలం ఉప్పాక గ్రామం అతనికి ప్లస్ ఈ చనిపోయినటువంటి పుట్టల నరేష్ యొక్క భార్యకు అంటే పుట్టల రజిత వీళ్ళకిద్దరికీ బంధుత్వం ఉంది. ఈమె అతనికి మరదల వరుస అవుతూ ఉన్నది. వీళ్ళిద్దరికీ వివాహేతర సంబంధం ఉన్నదని ఆ విషయము ఇతని చనిపోయిన నరేష్కి తెలిసి కొన్నిసార్లు గొడవలు అయినాయి. పద్ధతి మార్చుకోమని చెప్పారు. కొద్దిగా ఇట్లా నడుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఇది నడుస్తుండగానే వాళ్ళిద్దరు ప్లాన్ ఏంటంటే ఇతన్ని చంపేస్తే మనకు ఎటువంటి అడ్డంకులు ఉండవని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సారపాకలో వీళ్ళ బంధువులందరికీ సంబంధించి ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ జరిగిన రోజు 11వ తారీఖు రోజు ఫంక్షన్ జరిగిన రోజు అక్కడికి ఈ సాంబశివరావు ప్లస్ ఇంకొక నిందితుడైనటువంటి నరేష్ అని ఇద్దరు కూడా
వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే ఒక ఎరువులు మందు షాప్లోకి వెళ్ళి ఒక పాయిజన్ తీసుకొని ఇతడు ఎలాగో ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉన్నది కాబట్టి పుట్టల నరేష్కి ఇదివరకు కూడా గతంలో కూడా చాలాసార్లు వీళ్ళు కూర్చొని మద్యం తాగడం అంతా కార్యక్రమాలు జరిగేవి. ఒక పాయిజన్ తీసుకొని ఆ పాయిజన్ని ఒక లిక్కర్ బాటిల్ తీసుకొని లిక్కర్ బాటిల్కి ఇంజెక్షన్ ద్వారా నింపారు. ఇంజెక్షన్ తీసుకొని ఇంజెక్షన్ ద్వారా తెలియకుండా నింపారు. దాంట్లో నింపిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం ఇక్కడికి సారపాకకు ఇతను మామూలుగా ఫంక్షన్కి అటెండ్ అయ్యిండు నరేష్, సాంబశివరావు ఇంకా అతనితో పాటు సహనిందితుడైనటువంటి నరేష్ ఇద్దరు కూడా అనుకున్నట్టుగా నువ్వు ఇంటికి వెళ్ళి మందు తాగు, ఎంజాయ్ చేయాలంటే చెప్తాడు. అతడు ఏం తెలియనట్టుగా ఆ బాటిల్ తీసుకొని వచ్చేసి పాల్వంచకు వచ్చేసి ఆ రోజు నైట్ అతడు ఇచ్చినటువంటి సాంబశివరావు నరేష్ ఇచ్చినటువంటి బాటిల్లో ఉన్నటువంటి లిక్కర్ తాగడం జరిగింది. ఆల్రెడీ దాంట్లో పాయిజన్ కలిపారు వాళ్ళు. మామూలుగా అయితే రొటీన్గా మద్యం సేవించే అలవాటు ఉంది కాబట్టి తాగాడు. ఆ తాగిన తర్వాత కొద్దిసేపటి తర్వాత నైట్ వామిటింగ్స్ అయినాయి, కానీ ఆ విషయం అక్కడ ఎవరికి తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్కి ఇస్తారు, చనిపోయాడు. నేను సమగ్రంగా విచారణ చేస్తే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. అందులో భాగంగా ఈ యొక్క 174 సస్పిషన్ ఉన్నటువంటి కేసును మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైనటువంటి ఉప్పాక గ్రామం పినపాక మండలానికి చెందినటువంటి సాంబశివరావును, అలాగే ఇంకో అతనికి దీంట్లో సహాయం చేసినటువంటి తాటి నరేష్, ఇతని స్వగ్రామము సూరవీడి కాలనీ, వెంకటాపురం గ్రామం, ములుగు డిస్టిక్. తాటి నరేష్ ప్లస్ చనిపోయినటువంటి నరేష్ భార్య అయినటువంటి పుట్టల రజితాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టారు.